హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఇంట్లోనే ఈజీగా పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూద్దాం. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. జస్ట్ ఒక 1 అవర్ టైం స్పెండ్ చేస్తే మన హాయిగా పానీపూరి తినొచ్చు ఫ్యామిలీ మొత్తం కూడా. 1 కప్ రవ్వకి హాఫ్ కప్ గోధుమ పిండి, చిటికెడు వంట సోడా, కొద్దిగా సాల్ట్ వేసి పిండిని అయితే మిక్స్ చేసి ఒక 20 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. వాటర్ కోసం అయితే నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఆ చింతపండు గుజ్జునంతా కూడా తీసేసి ఆ వాటర్ ప్లస్ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో వచ్చి మన దగ్గర ఉన్న ఏమైనా మసాలాస్ లైక్ ధనియా జీరా పౌడర్, సాల్ట్, కారం పొడి అన్నీ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రజెంట్ నా దగ్గర ఉన్నవైతే నేను యాడ్ చేసి వాటర్ అయితే ప్రిపేర్ చేసేసిన. అండ్ స్టఫింగ్ కోసం అయితే బఠానీలు ఉంటే చాలా బాగుంటుంది. బట్ బఠానీస్ ప్రజెంట్ అవైలబుల్గా లేవు కాబట్టి నేనైతే ఆలూతో అయితే స్టఫ్ చేసేస్తున్నా. దీనికోసం ముందుగా ఆయిల్ వేసేసుకొని బిర్యానీ ఆకు అండ్ జీలకర్ర వేసేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 by 1 యాడ్ చేసుకోవాలి. అయితే చాలామంది దీనికోసం ఇంత టైం స్పెండ్ చేయడం అవసరమా అని అనుకుంటారు. బట్ ఇంట్లో హోమ్మేడ్ మంచిగా హైజీనిక్గా ప్రిపేర్ చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. సో టైం దొరికినప్పుడు ఒకసారైనా ఇలా ట్రై చేయండి. పూరీలు మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. ఈవెన్ వాటిని స్టోర్ కూడా చేసుకోవచ్చు. మేము కూడా స్టోర్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ నేను చేసిన పూరీలు అన్నింటిలో అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఒక 4-5 పూరీస్ మాత్రం అంతగా పొంగలేదు అంతే. బట్ చేసినవన్నీ అయితే చాలా బాగా వచ్చినాయి. ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి వీలైనప్పుడు. ఇక్కడైతే నేను బాయిల్ చేసిన ఆలూని అంతా కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆలూను మరీ ఓవర్గా బాయిల్ అయితే చేయొద్దు, మీడియం బాయిల్ చేస్తే సరిపోతుంది. మరీ ఓవర్గా స్మాష్ అయ్యేలాగా చేయొద్దు అనమాట. ఇక్కడ కొద్దిగా ఎక్కువ బాయిల్ అయింది. అండ్ ఇందులోనే సాల్ట్, జీరా పౌడర్ అన్నీ కూడా చూసి నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా మనం ముందుగా ఏదైతే వాటర్ ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని కూడా మిడిల్లో కొద్దిగా యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు నేను ఆలు ఓవర్గా బాయిల్ అయినందుకు కొద్దిగా శనగపిండి కూడా యాడ్ చేసిన. అది ఆప్షనల్, అది మీ ఇష్టం, యాడ్ అయినా చేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇది యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీ మొత్తాన్ని కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకుంటున్నా. ఇది మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ముందుగా తీసుకున్న పిండితోని మనం చపాతీలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చపాతీ మరీ తిన్నగా ఉండదు, మరీ తిక్కగా కూడా ఉండొద్దు. మీడియం ఉంటే పూరీలు చాలా బాగా పర్ఫెక్ట్గా పొంగుతాయి అన్నమాట. వన్స్ మీరు ఒక 1-2 వేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎలా వస్తున్నాయి పూరీలు అనేసి. ఇక్కడైతే అన్నీ నేను ఇలా రౌండ్ షేప్లో అయితే చేసేసుకొని దీన్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాం. ఎప్పుడైతే మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారో అప్పుడు ఒకసారి దానిపై మనం ఏదైతే పూరీ వేస్తామో దానిపైన ఇట్లా ట్యాప్ చేయండి, అంటే స్పూన్తో కొద్దిగా ప్రెస్ చేయండి దాన్ని. అప్పుడు అది ఈజీగా పొంగుతుంది అండ్ పర్ఫెక్ట్గా కూడా వస్తాయి. చూడండి ఇక్కడ మేము వీడియోలో ఎలా చూపిస్తున్నాం అట్లయితే చేయండి, చాలా బాగా వస్తాయి పూరీలు. వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకొని పక్కన తీసి పెట్టేసుకుంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత వేడివేడిగా పానీపూరి అయితే మనం సర్వ్ చేసి తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.